సార్ సంతకం మారండి. సార్ ఏంటయ్యా సంతకం పెట్టండి. ఏంటి కాస్త మనశాంతికి ఆలోచించుకున్నావా? నన్ను ఏం ఆలోచిస్తున్నారు? నీ గురించే. నా గురించా? నీ ఒక్కడి గురించే కాదు, నీలాంటి అనేక మంది గురించి ఆలోచిస్తున్నాను. రోజుకి 20 గంటలు పనిచేసే అధికారులు ఉన్నారు. వాళ్ళని మించి పనిచేసే సామర్థ్యం నాకుంది. సమయం కోసం ఎదురు చూస్తున్నాను. సార్ మీరు ఎంత గొప్పవాళ్ళు సార్. మాలాంటి చెత్తబళ్ళు తోలుకునే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారంటే మీరు నిజంగా గొప్పవాళ్ళు సార్. థ్యాంక్ యూ. ఇక్కడ సంతకం పడండి సార్. సంతకం? పంచర్కి కొత్త ట్యూబా? అవును సార్. ఏ బండికి? అదే 2233. ఓ పంచే 10 రూపాయలు ఇప్పించేస్తారు. పంచర్ ఇచ్చే సార్ ఇప్పటికే 99 పంచర్లు అయ్యాయి. అందుకే రా 100 పంచర్ ఇచ్చే రౌండ్ ఫిగర్ అయిపోద్ది. నేను బాగా రన్నింగ్ లో ఉంటాను. టైర్ డ్యామ్ అంటది, చచ్చూరుకుంటాను. అది కాదురా, మన మున్సిపల్ ఆఫీసులో మొత్తం ఎన్ని బళ్ళు ఉన్నాయి? ఒక 55 బళ్ళు ఉన్నాయి సార్. మరి అక్కడేనమ్మా రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు వచ్చేది. సార్ నేను ట్యూబ్ గురించి అడుగుతుంటే మీరు రాష్ట్రం గురించి చెప్తారేంటి సార్? మరి అదే, మన ఆఫీసులోనే 55 బళ్ళు ఉంటే ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, దేశంలో ఎన్ని ఉన్నాయి? ఇలాగ మనం విదేశాలకు అప్పుల దాకా వెళ్ళిపోతాం. అయితే సంతకం పెట్టనమాట. ఇడి కోపం వస్తే మనకు ఓటిపోద్దేమో. అది కాదురా, నేను ఎందుకు చెప్తున్నానో నన్ను అర్థం చేసుకోను. ఏంటి సార్ అర్థం చేసుకునేది? పంచర్కి మన మధ్య పంచర్ అవుతున్నాయి కానీ ఎవరం తేల్చలేదు. ఓ పని చేయి, ఇంకో లెటర్ అట్టుకొస్తాను, దాని మీద సంతకం పెట్టు. ఏంటి ఇంజిన్ పోయిన లెటర్ అట్టుకొస్తా? కాదు, నేను పోయే లెటర్ నా రాజ్యాంగ లెటర్. అబ్బడి అబ్బా, ఈ డోటు పోయింది. ఆ సీట్ ఏంటో? వస్తున్నా. ఎవరైనా నువ్వు? కస్టమర్. అయ్యా, బ్లాక్ అంతా వైట్ అంతా కాస్త తప్పుకుంటే వాసు చూసుకుంటా. ఆగక్కడ, నీకేమైనా క్రాకా? సైలెన్స్. ఇల్లు అమ్ముతానని ప్రకటించింది నువ్వే కదా? నేనా? అంటే అంటే ఈ ఇంటి ఓనర్ నువ్వు కదా? ఓనర్నే. మరి నిజమే, అయినా ఈ యాడ్ నేనేమలేదే. ఈ ఇంట్లో నీకు అంత సీన్ లేదనుకుంటా. ఒకవేళ నీ పెళ్ళం ఇచ్చిందేమో కనుక్కో. ఐశ్వర్య, ఏమిటండి? ఇల్లు అమ్ముతానని పేపర్లో ప్రకటన ఏమైనా ఇచ్చావా? మీకేమైనా పిచ్చా? డౌటే. ఎవరిచ్చుంటారబ్బా? నేనే. దొంగవా? సారీ, నేను మరీ అంత చీప్ కాదు. మర్డర్ చేస్తావా? అంత కాస్ట్లీ కూడా కాదు. మరి మ్యాజిక్ చేస్తా. మీ ఇంట్లో ఉన్న బంగారం, వెండి, క్యాష్ ఇత్తడి లేవు, లాకర్లో ఉన్నాయి. మోస్తావా? అవేమి నాకొద్దు. మీ ఇంట్లో బెడ్, ఫుడ్, కనీసం వాటర్ గ్లాస్ కూడా టచ్ చేయను. మరైతే నన్ను? అబ్బచ్చా, నీకంత లేదు కానీ తగ్గు. జస్ట్ మీ ఇంట్లో కాసేపు కాలక్షేపం చేసి తర్వాత నా దారి నేను చూసుకుంటా. ఎందుకు? అందుకు. నోర్మయ్య, నోళ్ళు తెరిచారో కాల్చి పారేస్తా. వెళ్ళి అక్కడ కూర్చోండి. కూర్చోండి. నమస్తే సార్. నమస్తే. రండి రండి, కూర్చోండి. కూర్చోండి. ఎంత అనుకుంటున్నారు? అంటే పేపర్ చదవలేదా? 10 లక్షలు. ఇంకో మాట అనుకోవచ్చుగా? ఆ ఛాన్స్ లేదుగా. క్యాష్ డౌన్. ఓకే సార్, ఇదిగోండి 2 లక్షలు అడ్వాన్స్. 5 ఇవ్వచ్చుగా? డాక్యుమెంట్స్ చూసిద్దామని. ఓకే ఓకే, అడ్జస్ట్ అయిపోతాను. వాళ్ళెవరు? ఇంటి ఓనర్స్, ఒరిజినల్. మరి మీరు? డూప్లికేట్. అమ్మో, మోసం, దగ్గర. నార్మల్ తెరిచావంటే నోట్తోనే పెట్టి పేల్చేస్తా. 25 లక్షలు ఇల్లు 10 లక్షలు అంటే ఎగ్గేసుకొచ్చింది కాకుండా ఇంకో మాట అనొచ్చుగా అంటావా? బట్టతో బోడిగుంటే అయిపోద్ది. జాగ్రత్త. ఇళ్ళతో జాయిన్ అయిపో. వెళ్ళు. రండి రండి. అడ్వాన్స్ ఇచ్చారా? అబ్బో, చాలా అడ్వాన్స్ లో ఉన్నారే. 5 లక్షలు. థ్యాంక్ యూ. హలో, హాఫ్ హెడ్, ఫుల్ హెడ్ అంటే అది. ఆయన చూసి నేర్చుకో. అతనెవరు? మీ బ్రదరు. అర్థం కాలేదా? నీకంటే అడ్వాన్స్ గా వచ్చి అడ్వాన్స్ ఇచ్చినోడు. డబ్బు దాత సుఖీ భవ. చెప్పాను కదా, మీ ఇంట్లో ఒక్క వస్తువు కూడా టచ్ చేయనని, ఇంక్లూడింగ్ యువర్ ఐశ్వర్య రాయ్. బాయ్. నీకు విజయలక్ష్మి విష్ణుప్రియ హోటల్ దగ్గర కదా కనిపించిందన్నావు? మరే ఫినిష్. ఏరా, పక్కనే ఉన్న పాట్ గ్రూ ఆఫీస్కి వెళ్ళడం ఖాయం. నీ ఫోటోలు ఉషారానికి చూపించడం ఖాయం. ఈ దెబ్బతో నీ బ్రతుకు తెల్లారిపోవడం ఖాయం. ప్రాణనాథ, బాలా, డార్లింగ్, మై స్వీట్ హార్ట్, బాలా, డార్లింగ్. రేయ్, రే ఇప్పుడు రే అన్నది నాన్న? ఎస్. ఓహో, మా బాలా. మీ బాలా బాత్రూమ్ లో ఉన్నాడో, కోళ్ళగుళ్ళో ఉన్నాడో, సోఫా వెనకాల దాక్కున్నాడో చెప్పాలని ఏమైనా రూల్ ఉందా? ఎలా చెప్పిన భయ్యా? థ్యాంక్స్. తప్పుకోరా అడ్డకాళ్ళు. బాలా, ఇక్కడ దాక్కున్నావేం బాలా? టైం బాగుండక ఈ ఎదవ నసలేక సోఫా వెనకాల దాక్కున్నా. నీ కోసం తిరుపతి వచ్చి అంతా వెతికి వెతికి ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? ఇదిగోలే,
ఇంకా నిన్నే ప్రేమించేసి కూర్చున్నాను అనుకుని నమ్మేసి ఓహవరైపోకు. మా వాడి సంగతి నీకు తెలీదు. మన్మథలీల సినిమాలో కమల్ హాసన్ లాగా రోజుకో అమ్మాయిని మేనేజ్ చేయగల కెపాసిటీ ఉంది మా భయ్యాకి. నిన్ను చంపేస్తాను రే. ఏంటి భయ్యా, నీ కెపాసిటీ గురించి గొప్పగా చెప్పినా సరే సీరియస్ అయిపోతావేంటి? గొప్పగా ఎక్కడ చెప్పావురా? ఆ, అన్నట్టు నువ్వు వంటవాడి వేషం వేసుకుని ఉషారాని ఇంటికి వెళ్ళిన విషయం చెప్పలేదు కదా. చూడు, లేవరా, నోరు మెదిపావంటే చంపేస్తాను. మర్యాదగా బయటకు పో. ఎన్నాళ్ళేంటి? వారం రోజుల పాటు. వారం రోజుల లైఫ్ లాంగ్ రాకపోయినా పర్వాలేదు. నా లైఫ్ లో రాను. గెట్ అవుట్. అమ్మయ్యా, వాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇక మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు డార్లింగ్. అర్రే, మాటలో పడి మర్చిపోయాను. ఇప్పుడు గనక మా ఇంటి ఓనర్ వచ్చాడంటే మన కొంప మునుగుతుంది. ఏ పెళ్లి గాని దాన్ని ఇంటికి తెచ్చుకున్నాను తెలిస్తే నన్ను ఒక లోఫర్ అనుకుని మన ఇద్దరిని మెడబట్టి బయటకు గెంటుతాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే ఓ తాళి తెచ్చి నీ మెడలో కట్టేయాలి. తాళి బుట్ట? అవును డార్లింగ్. తాళి బుట్ట? అవును డార్లింగ్. నా దగ్గరుందిగా. అయితే పోల్దండలు తీసుకొస్తా. ప్లాస్టిక్ దండలు నా బ్యాగ్ లో ఉన్నాయి. అయితే సన్నాయి మేళాలు తీసుకొస్తాను. అరే, పాడు జీవితము తుక్కు జీవితము. సారీ బ్రదరు. బాలా, బాలా. అమ్మయ్యా. బాబు, ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఇతను 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 చెప్పహా. ఇతన్ని చేస్తావా? తాడి చెట్టు తల్లి కాదు, తాగినాడు మొగుడు కాడు. ఆ, 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 లల్లి. ఏమిటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు? ఈ రాత్రి అంతా శివరాత్రిలే. దా, 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 దా. ఏమిటా చంటి, ఈయన జోరు చూసి నువ్వేదో చేసావు అనుకున్నాను. ఏం పర్వాలేదు, జననిపిస్తాను. జన 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 అరే జన 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 జన. ఏ పప్పి Ready. దా దా జన జన. సమ నెంబర్ 1. ఏయ్ జన 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 జన. సమ నెంబర్ 2. జన జన. ఏయ్ ఎక్కడ నా బండి? ఆ, ఎక్కడ నా బండి? అది నీ బండి కాదు, నా మారుతి కారు. అదిగో నీ బండి. ఆ, ఆ, ఆ. రైట్. జన 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 జన. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి? మీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఏంటండి నేనేం చేశానండి? మీరు చేస్తున్నది ఏమైనా మర్యాదగా ఉందా? ఏమైందమ్మా? ఏం చేశాడు? ఏమన్నా ఎదవేషాలు వేస్తున్నాడా? చెప్పు, కాళ్ళు చేతులు నేను తీసేస్తా. అమ్మాయి వైపు అసలు చూడలేదండి. ఈ అబ్బాయి నీ వైపే చూడలేదంటున్నాడు. అదే కదండి నా బాధ. అరగంట నుంచి చూస్తున్నా, అసలు నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. నేను అందంగా లేనా? ఉన్నావు, లేవని ఎవరన్నారు? అందంగానే ఉన్నావు. ఇంత కాస్ట్లీ లిప్స్టిక్, పెర్ఫ్యూమ్స్, మోడర్న్ డ్రెస్సెస్ అలంకరించుకుంది మీరు చూస్తారనే కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండద్దు? ఉండాలండి. తప్పేం లేదే. జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకోగానే సరిపోతుందా? బుద్ధుండకల్లా? అరే, ఓ మిస్ యూనివర్స్ వచ్చి పక్కన నిలబడితే కామెంట్ చేయడమో, పొగడ్డమో, లేకపోతే అందాన్ని వర్ణించడమో అనే ధ్యాస లేకపోతే ఎందుకండి మీరు యూజ్లెస్ ఫెలోస్? ఏం చేస్తాం, సొసైటీ అలా తయారైపోయింది.